ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండ్రా వ్లాగ్స్. ఈరోజు నేను మష్రూమ్ కార్న్ సూప్ చేసిన. టమాటోస్ అండ్ స్వీట్ కార్న్, మష్రూమ్, కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ, అల్లం వెల్లుల్లి, క్యారెట్ అండ్ ఆనియన్, వీటిలన్నిటిని నేను చాప్ చేసుకున్న చిన్నగా. బట్ అల్లం వెల్లుల్లి అనేది చాలా చిన్నగా చాప్ చేయాలి, బికాస్ ఇట్స్ ఫ్లేవర్ అంతా తగులుతుంది కదా. అందుకని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసొచ్చి పెప్పర్, టర్మరిక్ పౌడర్, చిల్లీ, సాల్ట్, కార్న్ఫ్లోర్ అండ్ ఆరిగానో, అల్లం వెల్లుల్లి, క్యారెట్, టమాటో, కార్న్ అండ్ ఆల్. ఇప్పుడు బటర్ వేసుకుని బటర్ని కొంచెం వేడిగా చేసా. ఆ వేడైన తర్వాత ఫైన్ చాప్డ్ గార్లిక్ అనేది వేసా, తర్వాత జింజర్ అనేది వేసా. దాన్ని బాగా రోస్ట్ చేయాలి. అది రోస్ట్ చేసిన తర్వాత మనం కొంచెం చిల్లీ కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఈ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసి దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కార్న్ వేసిన. కార్న్ కూడా మనం ఏమీ బాయిల్ చేసి వేయట్లేదు ఇందులో, డైరెక్ట్గా నేను కార్న్ అనేది వాష్ చేసి దాన్ని యాడ్ చేసేసా కొంచెం బాయిల్ అవ్వడానికి. ఈ లోపల మష్రూమ్ ఉన్నది కదా, మష్రూమ్ కూడా నేను వేసేసా. కొంచెం టైం అది కుక్ అవుతుంది. అన్ని టైంలో మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని మిక్సింగ్ అన్నట్టు కుక్ చేస్తున్నా మొత్తం అంతా బాయిల్ అయ్యేలాగా. ఈ బాయిల్ అయిన వాటిల్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మంచిగా మన దగ్గర ఉన్న అల్లం, ఆల్రెడీ ఇవన్నీ ఫ్లేవర్స్ దానికి పట్టేలాగా కలుపుతున్నాం కదా. తర్వాత మనం ఫస్ట్లో చూపించిన మీకు చిల్లీ పౌడర్ అండ్ ఆరిగానో, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాం. వేసిన వెంటనే ఇంకా టమాటో అనేది లాస్ట్ యాడ్ చేస్తున్నాను నేను, బికాస్ ఇట్స్ ఫాస్ట్గా కుక్ అయిపోద్ది కదా. సో అందుకని ఈ మొత్తం బాగా మిక్స్ చేస్తున్నా. ఈ లోపల మనము ఈ కార్న్ఫ్లోర్ని కొంచెం లమ్స్ లేకుండా వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వేస్తే లమ్స్ అనేది దానికి పట్టేసి అది ఉండలు కింద అయిపోద్ది. అందుకని వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నా. ఇలా మిక్స్ చేసుకోవాలి, అసలు ఏ లమ్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. దీన్ని తీసుకెళ్ళి నేను కుక్ చేసిన వాటిల్లో వేసేసా. వేసిన తర్వాత మనకి కొంచెం మిక్స్ చేసుకొని మొత్తం అన్నిటికి పట్టేలాగా మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకున్నా. నేనైతే మేము 3 మెంబర్స్ తాగుదాం అనుకుంటున్నాము ఈ సూప్, సో 3 మెంబర్స్ చేసుకున్నాం. అది కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనం చిక్కగా ఇట్లా దగ్గరికి వచ్చేలాగా మంచిగా అయ్యేలా చూసుకోవాలి. అది దగ్గరికి అయ్యి మంచిగా కుక్ అవుతుంది అన్నప్పుడు ఇంకా మనము బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ బౌల్లో తీసుకున్న తర్వాత పైన టాపింగ్గా కొత్తిమీర యాడ్ చేసుకొని అండ్ వేడిగా సూప్ తాగిస్తే మీకు కోల్డ్ ఉన్నా, కఫ్ ఉన్నా, ఏదున్నా ఈజీగా రిలీఫ్ ఉంటుంది. మీకు చాలా హాయిగా ఉంటుంది. ఇట్స్ సూపర్ ఉంది టేస్ట్.